నమస్తే. ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఈ పంచాయతీ ఎన్ని రోజుల సందో నడుస్తుంది, ఏండ్ల సంధి నడుస్తుంది. మొన్న నేను రాయగిరి దగ్గర నేషనల్ హైవేస్ మీద ఒక వీడియో రికార్డ్ చేసినప్పుడు చాలా మంది నన్ను క్వశ్చన్ చేసినారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు ఇంతగానం డిలే అవుతుంది అని నేను కొంత ఇన్ఫర్మేషన్ తెప్పించినాను. మీకు ఒక 2 లెటర్లు చదివి వినిపిస్తా. ముందుగా మన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారికి, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, వారికి రాసినటువంటి లెటర్లో కొంత పార్ట్ చదివి వినిపిస్తాను నేను. దిస్ ప్రాజెక్ట్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ 2018. సాంక్షన్డ్ ఎట్ ఏ కాస్ట్ ఆఫ్ 670 crore 670 కోట్లు and originally expected to be completed within 18 months. The project remains unfinished even after several years. In light of the above, I request your kind intervention to expedite the remaining work on the Uppal Narapalli elevated corridor. With warm regards, yours sincerely, G. Kishan Reddy. మమ్మల్ని ఎప్పుడు కూడా అడుగుతారు కదా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరెందుకు అక్కడ పోయి అడుగుతలేరు అని. అందుకనే సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యులు మా కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారికి రాసినటువంటి లెటర్. అయితే ఈ లెటర్ రాసిన డేటు మే 30, 2025. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు నితిన్ గడ్కరీ గారు అన్ని రకాల ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని తెలంగాణ రాష్ట్ర R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి కూడా ఒక లెటర్ రాసి వారికి రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ కిషన్ రెడ్డి గారికి ఒక రిటర్న్ లెటర్ రాశారు, రిప్లై రాశారు. నేను అది కూడా చదివి వినిపిస్తాను. I have got the matter examined and have been informed that the work is running behind the original schedule, mainly due to delay in providing ROW, రైట్ ఆఫ్ వే. ROW అంటే రైట్ ఆఫ్ వే. ఈ రైట్ ఆఫ్ వే దేని గురించి ఉంటుంది అని అంటే ల్యాండ్ అక్విజిషన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద ఫ్లైఓవర్. దీనికి సంబంధించినటువంటి డిలే అవ్వడం చేత అండ్ ఛాలెంజెస్ రిలేటెడ్ టు ద ఇంటిగ్రేషన్ ఆఫ్ GHMC ఫ్లైఓవర్ ఎట్ ఉప్పల్ జంక్షన్. GHMC ఫ్లైఓవర్ దగ్గర, ఆ ఫ్లైఓవర్ ఉప్పల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి GHMC ఫ్లైఓవర్కి ఇంటిగ్రేషన్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం సాల్వ్ చేయకపోవడం వల్ల ఇది పెండింగ్లో పడింది అనేది వారు రాసినటువంటి అంశము. టు సక్సెస్ఫుల్లీ రివైవ్ అండ్ కంప్లీట్ దిస్ లాంగ్ స్టాల్డ్ ప్రాజెక్ట్, మై మినిస్ట్రీ హ్యాస్ అగ్రీడ్ ఇన్ ప్రిన్సిపల్ టు ద ఎక్స్టెన్షన్ ఆఫ్ టైమ్ రిక్వెస్టెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ టిల్ 31st October 2026. ఇది నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి రాసినటువంటి లెటర్. దీని వెనకాల ఇది కిషన్ రెడ్డి గారు నితిన్ గడ్కరీ గారికి రాసినటువంటి లెటర్. సో దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటిది ఏమిటి అని అంటే, అసలు ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పెండింగ్లో పడడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదు. 670 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కావాల్సిన ఎప్పటికప్పుడు ఖర్చు పెడుతున్నటువంటి నిధులను అందజేసి ఇప్పుడు మళ్ళీ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడిగితే ఇంకొక సంవత్సరం ఎక్స్టెన్షన్కి కూడా పర్మిషన్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక కాంట్రాక్టరు తనకున్నటువంటి ఆర్థిక సమస్యల వల్ల ఈ కారిడార్ని కంప్లీట్ చేయలేకపోయిండు, వీళ్ళు ల్యాండ్ అక్విజిషన్ చేయలేకపోయిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇనీషియల్ 2 yearsలో చేయలేకపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్టర్ని మార్చి పెండింగ్ పని కంప్లీట్ చేయడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు. సో ఇది మనకున్నటువంటి డాక్యుమెంటల్ ఎవిడెన్స్. సో ఉప్పల్ నారపల్లి కారిడార్ సంబంధించినటువంటి పని పెండింగ్ అవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం తప్ప కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం లేదు. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.